గురించి ఇక్కడ వయసు మీరు నా వయసులో కూడా చాలా మంది ఉన్నారని చెప్పి అంటున్నా. 1994 వరకు 94 వరకు అమ్మ జావో రోడ్డుపై ఒక ఆర్టీసీ బస్సు వస్తే సైకిల్ వెళ్ళకపోతుండే, ఆర్టీసీ బస్సు వస్తే సైకిల్ వెళ్ళకపోతుండే చెప్పి అంటున్నా. నేను 94 ఎన్నికల ముందే ఏదైతున్నదో శాసనసభ్యుడిగా నా బాధ్యత భావించి అప్పుడు 60 ఫీట్లు మాస్టర్ ప్లాన్ అప్రూవ్ రోడ్ 60 ఫీట్లు అమలు చేయబడే విధంగా ఏదైతుందో అందరినీ ఒప్పించి మెప్పించి ఏదైతుందో ఏ విధమైన వివాదం లేకుండా 60 ఫీట్లకు అమలు 94 చేసిన చెప్పంటున్నా. ఇదే మిత్రుడు మంచాల కృష్ణ గారి మామ ఊటూరు రాజన్న పెద్ద ఆయనాడు మన అంబేద్కర్ చౌరస్తా, అప్పుడు జనతా చౌరస్తా పిలుస్తుమే దాన్ని, అంబేద్కర్ చౌరస్తా పెద్ద ఆయన రాజాను ఒప్పించి మెప్పించి ఆయన మొత్తం భవనాన్ని తొలగించుకొని మళ్ళీ కొత్తగా షాపింగ్ ఆఫీస్ నిర్మాణం చేసుకుంటే చెప్పండి. దానికి ఎదురుగా దాసరి రాఘవులు సార్ ఆయన 2 గుంటల భూమి పోయింది, మొత్తం ఇల్లు పోయింది, భూమి పోయింది. ఆయన ప్రతిగా ఏదైతుందో బాలాజీ టాగేస్కి ఎదురుగా 3 షాపులకు స్థలం ఇప్పించిన మున్సిపాలిటీకి వెళ్ళి. అంటే 50 రోడ్డు హిస్టరీ చెప్తున్నా చెప్పంటున్నాను నేను. ఇదే అంబేద్కర్ చౌరస్తాకి వెళ్ళి గడియారం వరకు ఏదైతున్నదో మా మిత్రుడు జిఆర్ దేశాయ్ గారి ఇల్లు అక్కడనే ఉంటుంది, మార్కెట్కి ఎదురుగా చెప్పంటు నేను. 40 ఫీట్ల అప్రూవ్ రోడ్ 20 ఫీట్లు లేకుంటుండేనే, మొత్తం చబుత్రాలు ఉంటుండే. గౌరీ శెట్టులు అందరి ముద్రించుడు రోడ్డు మీద చబుత్రాలు ఉంటుండే చెప్పంటు నేను. అందరిని ఒప్పించి మెప్పించి 40 ఫీట్లకి ఎదురు పెరగాలో 100 ఫీట్ల పెరుగుతున్న జనాభా వాహన రద్దీ దృష్టిలో ఏదైతుందో 100 ఫీట్లు అమలు చేసే బాధ్యత ఉన్నది, అవసరం ఉన్నది. అప్పుడు విజయలక్ష్మి గారు మున్సిపల్ చైర్పర్సన్ ఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఏదైతున్నదో 100 ఫీట్లకు మున్సిపల్ నుండి ఆమోదం పొందడమే కాకుండా టౌన్ ప్లాన్ ఆమోదం కూడా పొంది ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ఇదే కేటీ రామారావు గారు మున్సిపల్ శాఖ మంత్రులుగా, కవిత గారు పార్లమెంట్ సభ్యురాలిగా మరి 100 ఫీట్ల రోడ్డు మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన ఏదైతుందో 3 సంవత్సరాలు తొక్కిపెట్టిందా. అది ఎక్కడ అమలు చేస్తే జీవన్ రెడ్డికి పేరు వస్తుందో కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందో. మరి 3 ఏళ్ళు తొక్కిపెట్టిందా. మిత్రుడు సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే అయిండు, టిఆర్ఎస్ ప్రభుత్వం 100 ఫీట్ల ఆమోదం పొందిండు. అమలు చేయాలి చేయదమ్మా, ప్రభుత్వం మీదే, శాసనసభ్యుడు మీరే, అమలు చేస్తే అయిపోతుంది కదా. కేవలం ప్రభుత్వ కార్యాలయ వద్ద మాత్రమే అమలు చేసి వీళ్ళ ప్రైవేట్ వాళ్ళకి ఏంటి దాన్ని పరిహారం ఇస్తే అయిపోతుందా? పరిహారం ఇస్తే అమలు చేసుకోగలుగుతామని చెప్పంటున్నా. ఆ పరిహారం ఇప్పించలేక ఏదో టీడీఆర్ అని పట్టుకొచ్చిందా. నువ్వు టీడీఆర్ పెట్టు, పరిహారం ఏదైనా చేయి, అమలు చేయాలి. ఇవాళ నేను చెప్తున్నా, నేను దేవుని దయ వల్ల రేపు పార్లమెంట్ సభ్యుడు ఎంపికయ్యే అవకాశం వస్తే సంతోషం. ఈవెన్ అదర్వైజ్ ఆల్సో చెప్పంటూ నేను వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి 100 ఫీట్ల రోడ్డు విస్తరణ చేసే అవకాశం బాధ్యత ఏదైతుందో నాపై ఉందని చెప్పంటున్నాను. రాబోయే 6 మాసాల కాలంలో మళ్ళీ మున్సిపల్ ఎన్నికల లోపు ఏదైతున్నదో 50 రోడ్లు 100 ఫీట్లకు విస్తరింప చేయడం నా ప్రథమ బాధ్యత, కర్తవ్యం అని చెప్పంటున్నాను. బైపాస్ రోడ్ ఏర్పాటు చేసుకున్నాం, కెనాల్ బైపాస్ రోడ్ అసలు కృష్ణానగర్ ఆ ప్రాంతం మీద విస్తరింపబడిందని చెప్పంటే బైపాస్ రోడ్తో చెప్పంటున్నాను. బయట బైపాస్ రోడ్ ఎవరు ఊహించలే. ఇవాళ మోతే, దరూరు, నర్సింగాపూర్, అంతర్గామ, తాటిపల్లి వరకు చెప్పంటు నేను. అటు తిమ్మాపూర్, తిప్పలపేట అన్ని గ్రామాలు కలుపుతూ బైపాస్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పంటున్నాను. అదే అభివృద్ధిలో చెప్పంటున్న అభివృద్ధిలో ఎవరికి తీసిపోకుండా అండగా నిలిచే విధంగా చిరు వ్యాపారులు తోపుడు బండ్లు బహుశా అనుకుంటా ఇవ్వాలంటే కూడా ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ మనతో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం కానీ టై బజార్ లేని ఏకైక మున్సిపాలిటీ ఉంది అంటే కేవలం జగిత్యాల. 12 ఏళ్ళు అయింది, 12-15 ఏళ్ళు అయింది.
ఇవ బట్టి గారు మున్సిపల్ చైర్మన్ ఉండగా, మా సోదరుడు మెట్ట బట్టి గారు ఏదైతే మున్సిపల్ చైర్మన్ ఉండగా దీని అమలు తీసుకొచ్చిన చెప్పి అంటున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే ప్రతి చిరు వ్యాపారికి జగిత్యాల్లో రోడ్డుపై ఉపాధి పొందుతున్నట్టుగా నిరుపేద వల్ల ఇడ్లీ బండి ఉన్నది. आजकल नाश्ता रोड पे कर रहे सब, इडली बंडी है, चाय बंडी है, सबको बोल रहा हूं मैं. వారికి అందరికి ఒక్కొక్కరు ₹1,00,000 ఏదైతుందో వారికి ఆదాయాన్ని సమకూర్చేటట్టుగా ఘనత జగిత్యాల మున్సిపాలిటీ చెప్పండి. మనిషికి ఆలోచన విధానం ఉండాలి, సంకల్పం ఉండాలని చెప్పంటు నేను. వీళ్ళ స్వార్థం కొరకు ఏదైతుందో ఇవాళ మత రాజకీయాలు ప్రోత్సహించడం ప్రయత్నం చేస్తున్నారని చెప్పంటు నేను. ఇలా కాంగ్రెస్ పార్టీ కుల మతాలకు అతీతంగా యావత్ భారత జాతిని ఐక్యంగా నిలబెట్టే విధంగా చెప్పంటున్నాడు. యావత్ భారత జాతిని ఐక్యంగా నిలబెట్టే విధంగా ఉన్నాడు ఏకైక రాజకీయ పార్టీ. 1971లో మన దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ ఏనాడైనా మనకు పక్కలో బల్లెంలా ప్రమాదం పొందుతున్నదనే భావనతోని పాకిస్తాన్ మెడల్ వంచిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. అబద్ధమే. पाकिस्तान का गर्दन झुकाए तो पार्टी सिर्फ कांग्रेस पार्टी में बोलना चाहता हूं मैं. चेसिंदी स्वर्गीय इंदिरा गांधी है చెప్పండి. आप क्या कर रहे हैं सर? जरा मोदी साहब क्या करे? यहां पे मजहब की बात करते, उन्हें करने से बात 2015 दिसंबर में 2015 डिसेंबर लो बगैर बुलाए मेहमान यही नवाज शरीफ के जन्मदिन बोल के जाके उनके गोद में बैठ के आए. सही है या नहीं साहब? వ్యతిరేక భావనను మతపరమైన రాజకీయాలు ఇక్కడ నువ్వు ప్రోత్సహిస్తూ నువ్వు చేసింది ఏందే? 2015 ఇదే నవాజ్ షరీఫ్ జన్మదినం అని చెప్పని పిలువని పేరంటంగా ఏదైతుందో పాకిస్తాన్ పోయి ఏదైతుందో అదే నవాజ్ షరీఫ్ తో గలే మిలాయించి खून అదే क्या बोलते हैं साहब? నిజం అబద్ధం అమ్మా? వీరికొస్తే మనకు తుర్కోలు తెలుగోళ్ళు లేని పేద భావనలు అని చెప్పంటున్నాను. నువ్వు చేసింది ఏంటి? పిల్లల పేరెంట్ పాకిస్తాన్ పోయేదిస్తుందో పాకిస్తాన్ మెడల్ వంచింది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా భారతదేశానికి పక్కలో బల్లెంలో ఉండేట పాకిస్తాన్ మెడల్ వంచింది కాంగ్రెస్ పార్టీ. అటు పాకిస్తాన్ కు నువ్వేదైతుందో పిల్లల పేరెంట్ పోయి నవాజ్ షరీఫ్ దగ్గర ఏదైతుందో మిఠాయి తినే చూద్దాం. అబద్ధమే. ఇదేనా నీ నీతే చెప్పట్టు నేను. 1967లో 1967 భారతదేశానికి ప్రత్యర్థులు ఉండరు అని అంటే ఇదే మనకు అంతర్జాతీయంగా పాకిస్తాన్ చైనా. 67లో చైనాపై యుద్ధం ప్రకటించి ఇవాళ సర్జికల్ స్ట్రైక్ అంటున్నావు నువ్వు. సర్జికల్ స్ట్రైక్ కాదు, ప్రత్యక్షంగా యుద్ధం ప్రకటించి 67లో చైనా మెడల్ వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ అని చెప్పంటున్నా. పాకిస్తాన్ మెడల్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ అని చెప్పంటున్నా. మీరు జాతీయవాదమానే? 1975లో స్వతంత్ర దేశంలో సిక్కిం ఏదైతుందో ఇండియాలో కలిపింది కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ అని చెప్పంటున్నా. మీరు జాతీయవాదం ఎక్కడి జాతీయవాదమే? మీ స్వార్థ ప్రయోజనాలు జాతీయవాదమానే? రాముల వారు శ్రీరామచంద్ర ప్రభు అందరి వాడు అని చెప్పంటున్నా. నేనేదో మొన్న ఆంజనేయ భక్తులు కలిస్తే శ్రీరామచంద్ర ప్రభు గురించి నాకున్నటువంటి ఒక అనుభవంతో ఏదైతుందో ధార్మికంగా కొన్ని ధర్మ సూక్తులు చేసిన మంచి మాటలు చెప్పి ఇలా సోషల్ మీడియా ఒకటి మోపోయింది. వాళ్ళు ఏం పెడతారో ఏందో అలాగే తెలియాలి. జీవనడికి ఇప్పుడు ఎత్తుకొచ్చిందని చెప్పి ఒకటి పెట్టిండే దాంట్లో. అది నేను మంచి చెప్తే కూడా పోయి మంచి చెప్పింది ఇప్పటికైనా చెప్పి రాలే కదా. నేను అంటున్నా, నాకు ఇవ్వాలి కాదురా నాయన, నేను పుట్టినాడు ఏదైతుందో హిందువును, ఇవ్వాలి కూడా హిందువును, నా జీవితకాలం హిందువుగా నేను ఉంటా అని చెప్పి అంటున్నాను. మీలాగా కాదు, స్వార్థ ప్రయోజనం కూడా కాదు. ఇక్కడ జగిత్యాల రామాలయం ఉందే ఎట్లంగట్ల, జగిత్యాల ఎట్లంగట్ల రామాలయం నేను 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 అంటున్నాను. ధరూర్ క్యాంపులో రామాలయం భూమి అన్యాక్రాంతం చేయాలి, కబ్జా చేయాలి ప్రయత్నం చేసి డాక్యుమెంట్లు చేసుకున్నారు, రిజిస్టర్ చేసుకున్నా చెప్పంటున్నా. మిత్రుడు ధర్మపురి అరవింద్ గారు ఎంపీ గెలిచినాక చెప్పంటు నేను. సంజయ్ గారు కూడా ఎమ్మెల్యే గెలిచిండు.
ఓడు మాట్లాడి దిక్కులేడు. జగిత్యాల బీజేపీ పార్టీ లేదు. నేను మా కాంగ్రెస్ కార్యకర్త అండదండలతో చెప్పంటున్నా, మా కాంగ్రెస్ కార్యకర్త అండదండలతో చెప్పంటున్నా. ఆ దేవాలయ పర్యవేక్షణ కొరకు ధరుడు క్యాంపులో రామాలయ స్థలాన్ని కాపాడడానికి కొరకు ఏదైతుందో న్యాయపరమైన పోరాటం చేయడమే కాదు, జై శ్రీరామ్ జై హనుమాన్ అని జెండా పార్టీని కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. మీరా మా బుద్ధి చెప్పి ఆశ్చర్యమే చెప్పంటున్నా. అరవింద్ గారు ఎప్పుడు హిందూ అయిందే? టిల్ 2019 జనవరి అని ఏనాడైతే బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రతిపాదింప చేయడం జరిగిందో ఆనాడు హిందూ అయింది. అందరూ కాంగ్రెస్ బియ్యండి. 2018 వరకు ఎక్కడున్నాడే కాంగ్రెస్ బియ్యండి. నువ్వు కూడా మాట్లాడితే ఎట్లనే అంటూ, నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా అంటున్నా. నాకు ఆశ్చర్యం, ఉండేది మాట్లాడుకుంటే కూడా కింద అదైతేనమ్మా ఎట్లా అంటుండే. దయచేసి ఎన్నికలు ఏదైతుందో ఇలా గెలిపోవడం సహజమమ్మా అని చెప్పి అంటున్నా. మనకు ధర్మ పోరాటం చేస్తున్నామా, మనం చేసేది ధర్మ పోరాటం చేస్తున్నామని చెప్పి అంటున్నాను. ఈ ధర్మ పోరాటంలో మనం ధర్మానికి న్యాయానికి ఒక ప్రతీకగా ఏదైతుందో ఎన్నికల్లో పోరాటం చేయడం మన బాధ్యత అని చెప్పి అంటున్నా. వీళ్ళు జగిత్యాల నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా చెప్పంటున్నాను. నేను శాశ్వతంగా ఉండా, నాకు 73 సంవత్సరాలు వచ్చినాయి. నేను ఇట్లా మళ్ళీ ఎన్నిక జూతులో చూడను అని చెప్పండి, ఎప్పుడు గిట్ల అంటాడని చెప్పండి. కానీ నా జీవితం చివరి అంకం వరకు అని చెప్పంటూ నేను ఏమన్నా చెప్పిన మంత్రుల పండైనా కానీ టెలిఫోన్ ద్వారా కానీ ప్రజలు సేవ చేయడం నా బాధ్యత అని చెప్పంటూ నేను గుర్తింపుగా చెప్పంటున్నాను. ఆ జీవితంలో ఏదైతుందో నాకు చివరి ఎన్నికగా నేను భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఏదైతుందో వినియోగించబడే విధంగా అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోయేటట్టు నాకు సలహా సూచన చేయండి. నేను కూడా ఏమైనా మార్పులు చేసుకుంటా అని చెప్పంటున్నా.